నన్ను సాయిరా తాగబోతున్నా కొడుక తాగద్దురా. తాగితే తప్పని చెప్పింది ఎవరురా? తాగేది చేతగాని నీ ఎట్లా ఎదవై ఉండురా? ఆలిని కొట్టదని అనింది ఎవరురా? ఆలికాలు పట్టుకునే వానట్ల అదవై ఉండురా? మజా లేకపోయిందా? రారా పోదాము నారిగా, కళ్ళంగా తీసుకుపోదాము, కళ్ళు దాగి వద్దాము. రారా పోదాము నారిగా, రారా పోదాము నారిగా, కళ్ళంగా తీసుకుపోదాము, కళ్ళు దాగి వద్దాము. రారా పోదాము నారి. చికెన్ కబాబ్ తప్పు నా కొడక రే. నిప్పట్టు కదా, నిప్పట్టేది తాగే తప్పురా సమయం మహానుభావ. తాగితే తప్పు నువ్వు గుర్తు మూసుకోండి. నేను తాగేదే. తాగద్దురా. నువ్వెవరు? ఎట్లా టైంలో తీస్తేవమ్మచ్చి తాగు. సారాయి డబ్బా కళ్ళు కడవా ఏలు బుక్కరు బాయ ఏలు తదైపాయ ఏలు బుక్కరు బాయ కరుణించవే కళ్ళు కడవా. నీకు సాలాము చేసేది సారాయి డబ్బా కరుణించవే కళ్ళు కడవా. कौन रिजर में? I am inspector. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. ఎందుకు నువ్వు ఏం ఇన్స్పెక్టర్ సార్? I am గలీజ్ ఇన్స్పెక్టర్. గలీజ్ ఇన్స్పెక్టర్ మేము నమస్కారం పెట్టాలా? నీ నమస్కారం క్యాన్సల్ రా కొడక. నీకు మదనపల్లి తెలిసినేమ్రా కొడక? తెలుసు నువ్వు. మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ మాలు తెలుసు నువ్వు. ఆర్టీసీ బస్ స్టాండ్ బాత్రూమ్లు కడిగేది ఎవరు అనుకున్నావు? ఎవరు? నేనే. కొడక బాత్రూమ్లు కడిగి కడిగి కొడక దుడ్లు బాగా సంపాదించేసినాం. ఎంత మట సంపాదించినావన్నా? మా బాబు పుట్టాడు, 5 ఎకరాలు కొన్నాడు. నేను పుట్టాను, 4 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, మా బాబు పుట్టి 5 ఎకరాలు కొన్నాడు. అవునయ్యా. నేను పుట్టి 4 ఎకరాలు అమ్మినా. అబ్బా. నా కొడుకు పుట్టింది పాయా. ఇంకేది నీకేం పుట్టుకొచ్చి ఉండేది? దొర్రిలో చిండవుతు నాకేం పని ఉంది? ఇంకా ఆయ మొత్తం నీకేళ్ళరా నాయన పని. చచ్చిపోతున్నా మీ ఉడుకు గిట్టావా? ఊరా ఆయన మొత్తం పనిద్దిలే ఊరా. అట్లుండాయి.
అవునా ఇంకేంది నీకు మిగిలినది పుట్ట కోసం మిగిలినది ఏ ఆ, అది డబ్బులంతా అమ్మేసి తిని తాగిండ్లా. ఇంకేం చేసినావు ఆ డబ్బులంతా ఎత్తుకొని పోయి ఆ, మదనపల్లి బస్సు కొండ కింద ఆ. పెద్ద అయ్యో పాపం ఏమైపోయింది? అయ్యా ఏయ్, బిల్డింగ్ కడతాండా. ఓ అమ్మ పెద్ద బిల్డింగ్ ఓ 10 నుండి కడతాండేది. 10 నుంచి ఇంకా 10 పని ఉంది. ఓ అమ్మ 50,000 మంది బయలుదారులు, అబ్బా 1,72,000 మంది కూలోళ్ళు, 1,72,000 మంది 1000 లారీలు ఇసుక సిమెంట్ కంకర 24 గంటలు తోలుతూనే ఉండేది. ఓ అమ్మ ఎంత బిల్డింగ్ ఉన్నారు రే సుమారుగా దాంట్లో జగ్గు నీళ్లు. ముడ్డి కట్టుకోండి జగ్గ నీళ్ళు ఎత్తని ఏయ్ జగ్గు నీళ్లు పోస్తే బాగా చిక్. అయ్యో చక్కగా ఉంటుందని జగ్గి నీళ్లు పోసినా. బా నా బిల్డింగ్ చూడల్లా, చూసినామంటే బాత్రూమ్ అంటుంది. అమ్మయ్య కాదరా 70,000 లారీలు ఏమిరా నరుకుదాం అనిపిస్తుంది. ఏయ్ కాదురా ఇంతమంది లారీలు ఇంత కూలని చెప్పినావే బాత్రూమ్ అంతా ఉండేది యాళ్ళే కన్నోళ్ళు కనిపించేదని. ఏమే నీకు తెలదో మా ఇంట్లో రోజుకు రోజుకు అమ్మా 1000 మంది తినేసిపోతారు మా ఇంట్లో. 1000 మంది వాటికి మీ ఇంట్లో భీమని ఉన్నారు రే 1.5 గలాసులు. నా గలాస్ తింటున్నా ఇంతమంది తినేసి 1000 మంది చూసుకోలేదు అంతే కొడక. ఏమిటే ఇట్లే నా మీదకి ఎదుర్కొని కొట్టేదానికి మా ఊర్లో 20 మంది వచ్చేనారు. నీ మాత్రమే 20 మంది. నీ అక్క నేను ఎవరికి భయపడింది నా కొడుకు కాదు. మా అమ్మ చచ్చిగారా రే. ఎవరిద్దనే 20 మంది అందరూ ఒక పక్క, నేను ఒకడు ఒక పక్క. భయపడలేదే అయ్యా. వచ్చిందే పెద్ద గొడ్లు ఎత్తుకునిందే ఇంట్లోకి పోయి గడి పెట్టుకుని వస్తే కొడుకులో తిరిగి 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 ఇంటి చుట్టుకారు ముంగి నా కొడుకు రాలేని వెళ్ళిపోయాడు. నువ్వు ఇంట్లో గడి పెట్టుకుని ఎట్లా వాళ్ళు వచ్చేది? నేను ఒక మాట అడిగితే ఏమనుకోవు కదా. ఏమనుకోండి ఏమనవు కదా. ఏమన్నా నాకు ఆడన్న పన్ను తిప్పించిన్నా మూసిపెట్ట. నేను పెద్ద సావుకారిని చెప్తూ కదా ఇంతవరకు మళ్ళా గతి లేకుండా పని కావాలంటే తింటాను బా. ఇన్ని మాటలు చెప్పుకుని ఉంటే కొత్త నుండి బేరింగ్ లేక్ ధర్మేసింది. బేరింగ్ లేకే చూడు రే ఒరే ఇది ఎవరు అనుకుని తెలిసిన రే ఇది స్వయాన ఓలు కూడా పెట్టను మెట్లతో కొడతారా ఆలేటిపల్లి. ఇది రే ఆటి నుంచి అక్కడ ఆలేటిపల్లి, ఆటి నుంచి ఇటువైపు ఓలగొండ పెట్టినాం. ఈ ఊర్లోనే 2 ఊర్లు తెచ్చినాయా? ఈ ఓలగొండ పెట్టడంలో పెద్ద రెడ్డి ఉన్నాడు, ఆయన రాఘవుల రెడ్డి. పెద్ద రెడ్డి అంటే రాఘమని ఎంత ఉంటాడా? ఊరికి పెద్ద ఆయన. ఆయన దగ్గర తలారి పని చేయాల. చేస్తానా? చేస్తావు కదా. నాకు డబ్బులు గిబ్బులు అవసరం లేదు. 3 పూట్ల కూడు పెడితే చాలు. కూడు పెడితే రే ఎప్పుడు తిండికి పుట్టి వచ్చి ఇంత లాభం తెచ్చినావు, కొంచెం తగ్గి సాయిరా. ఏమే వచ్చి రాకనే అడక్కనే నాకు పని ఇప్పించినావు. అవునయ్యా ఖచ్చితంగా నీకు పుండు పుడుతుంది. పోన్నా పుండు కాదురా నాయన పుణ్యం రప్ప. మో లక్ష్మీదేవమ్మా యాళ్ళు అట్లా అరుస్తాడువా? లొడ 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 అని అరుచుకుంటా. సరేరా ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు పని ఉండదు పో. నువ్వు ఇంత మంచోడని తెలియక చందవాళ్ళు నువ్వు కజ్జాలు తినేది అందరికి చెప్పి చూడు పెద్దమ్మ అట్లా. నేనేం అంత తప్పు నా కొడుకు. లేదు లేదా ఏడు గానిగింటి కాడికి వచ్చి పిచ్చిలు జరుగుతుందివా. మధు రాండి. అయ్యా రెడ్డి గారు